జై శ్రీరామ్, జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. మన సనాతన ధర్మంలో ఇంతవరకు వైశాఖ పురాణము 8 అధ్యాయాలు పూర్తయ్యాయి. అవి ఎవరైనా వినకపోయి ఉంటే కనుక కింద కామెంట్స్లో వాటి ప్లేలిస్ట్ పెంచేస్తాను. ముందుగా మిగిలిన అధ్యాయాలు శ్రవణం చేసి తర్వాత దీన్ని శ్రవణం చేయండి. ఇక వైశాఖ పురాణం 9వ అధ్యాయంలోకి వెడితే ముందుగా ధ్యానము, తరువాత కథా ప్రారంభం చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమాధవ సమో మాసో నకృతేన సమన్యుగం న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో నారాయణాయ. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణ గాథను కొనసాగిస్తూ శృతదేవ మహాముని చెప్పిన ఆ పిశాచత్వ మోక్ష గాథను విన్న శృతకీర్తి మహారాజు మనసులో ఒక సందేహాన్ని కలిగి అడిగిన విషయం గురించి చెబుతున్నారు. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాత్మా, ఇక్ష్వాకు వంశానికి చెందిన హేమాంగద మహారాజు జలదానము చెయ్యకపోవడం వల్ల చాతక పక్షిగా బల్లిగా జన్మించాడని చెప్పారు. సరే, కానీ పుణ్యాన్ని ప్రసాదించే ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు చేసిన ఆ రాజు కేవలము సత్పురుషులను సేవించలేదు అన్న కారణంతో ఒక గ్రద్దగా పలుమార్లు కుక్కగా నీచ జన్మలు ఎత్తడం నాకు ఎందుకో తర్కానికి అందడం లేదు. ఆ మహారాజు ఎన్నడూ ఎవరికీ పరపీడన చేయలేదు కదా, మరి అటువంటి వానికి ఈ శునకాది జన్మలు ఎందుకు కలిగాయో వివరించండి అని వేడుకున్నారుట. అప్పుడు శృతదేవ మహాముని చిరునవ్వుతో, రాజా వినుము, ఈ విషయమై పూర్వము కైలాస శిఖరమున పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించిన పరమ రహస్యాన్ని నీకు తెలియజేస్తాను. భగవంతుడు ఈ లోకాలను సృష్టించి ప్రాణుల స్థితిగతులను 2 విధాలుగా నిర్ణయించాడు. ఒకటి ఇహలోక సంబంధము, రెండవది పరలోక సంబంధము. ప్రతి జీవి యొక్క ఇహలోక స్థితిలో 3 ముఖ్య హేతువులను ఏర్పరిచారు. అవి జలసేవ, అన్నసేవ మరియు ఔషధ సేవ. ఇవి ఈ లోకంలో శరీరాన్ని రక్షించడానికి పరమ ఆవశ్యకమైనవి. అదేవిధంగా జీవుని పరలోక సుఖస్థితికి మరియు సద్గతికి మూలాధారమైనవి మరొక 3 ఉన్నాయి. అవి సాధుసేవ అంటే సజ్జన సేవ, మరియు విష్ణు సేవ, అలాగే ధర్మ మార్గ సేవ. భగవంతుడు ఏర్పరిచిన ఈ మార్గాలే వేదములయందు సత్య ప్రమాణంగా చెప్పబడినవి. మనం ఇంటి వద్ద సంపాదించుకున్న ఆహారము ప్రయాణమున తోడైనట్లుగా ఈ ఇహలోకమున మనము పరలోక సద్గతి కోసం సంపాదించుకోవాల్సిన అసలైన సంపద సాధుసేవ, విష్ణు సేవ మరియు ధర్మ మార్గ సేవలే. ఇవే మన అంతిమ ప్రయాణంలో తోడుగా నిలుస్తాయి అని శృతదేవ మహాముని ఇంకా ఇలా వివరిస్తున్నారు. రాజా, మన ప్రయాణానికి అవసరమైన ఆహారాన్ని ఇంటి వద్దే సిద్ధం చేసుకుంటే అది దారిలో మన ఆకలిని ఏ విధంగా తీరుస్తుందో, అలాగే ఈ ఇహలోకంలో మనం సంపాదించుకున్న సాధుసేవ, విష్ణు సేవ మరియు ధర్మ మార్గ సేవలు మన పరలోక ప్రయాణానికి పుణ్యఫలాన్ని అందిస్తాయి అని శృతదేవ మహాముని కొనసాగిస్తూ, ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకో, సజ్జనులకు ఇష్టం లేని పని మన మనస్సుకి ఎంత ఇష్టమైనా సరే దానివల్ల చివరకు ఏదో ఒక అనర్థం తప్పక కలుగుతుంది. మంచివారికి అప్రియమైన పనులను మనం ప్రియంగా భావించి చేసిన చివరికి మనకు అనిష్టమే జరుగుతుంది. దీనిని వివరించడానికి అత్యంత ప్రాచీనమైన ఒక ఇతివృత్తాన్ని చెబుతాను విను. ఒకనాడు
కైలాస శిఖరంపై పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా పలికారు. పార్వతి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గాథ సమస్త పాపాలను హరిస్తుంది. వినేవారికి ఆశ్చర్యాన్ని, అంతకు మించి ఆనందాన్ని కలిగిస్తుంది. ఏకాగ్రతతో ఆలకించు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు చెప్పినట్టుగా నారద మహాముని అంబరీష మహారాజుకు తెలియజేస్తున్నారు. పూర్వము దక్ష ప్రజాపతి ఒక అపూర్వమైన యజ్ఞాన్ని సంకల్పించాడు. అంతకుముందే తన కుమార్తె అయిన సతీదేవిని పరమేశ్వరునికి ఇచ్చే వివాహం జరిపించాడు. అల్లుడైన శివుడిని యజ్ఞానికి ఆహ్వానించడానికి దక్షుడు కైలాసానికి వచ్చాడు. అప్పుడు అక్కడ ఒక ధర్మ సూక్ష్మము చోటు చేసుకుంది. అదేమిటి అంటే, కైలాసానికి వచ్చిన దక్షుని చూసి పరమేశ్వరుడు ఇలా ఆలోచించాడు. నేను దేవతలందరికీ గురువును, వేదములు కీర్తించే త్రికాల బాధితమైన పరమాత్మను, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు వంటి దేవతలే నాకు సేవకులు. ప్రజాపతులలో ఒకడైన దక్షుడు నాకు మామగారై పూజ్యుడు అయినప్పటికీ సర్వోన్నతుడైన నేను లేచి నిలబడి గౌరవించడము ఆయనకు శ్రేయస్కరం కాదు. ఎందుకంటే యజమాని సేవకుడిని చూసి, భర్త భార్యను చూసి, గురువు శిష్యుడిని చూసి లేచి నిలబడడం ధర్మవిరుద్ధమైన పండితుల మాట. ఒకవేళ అలా లేచినట్లయితే గౌరవం పొందిన వారి ఆయువు, ధనము, కీర్తి మరియు సంతతి అన్నీ కూడా వెంటనే నశించిపోతాయి. దక్షుడు నాకు బంధుత్వరీత్యా పూజ్యుడు అయినప్పటికీ ఆయన శ్రేయస్సు కోరి ఆయన ఆయు క్షీణించకూడదని భావించి పరమేశ్వరుడు మామగారు వచ్చినా లేచి నిలబడలేదు. కానీ అపారమైన కరుణతో నిండిన పరమేశ్వరుని ఆ దివ్యమైన ఆలోచనా శక్తిని, ఆయన ఔన్నత్యాన్ని దక్ష ప్రజాపతి గ్రహించలేకపోయాడు. అల్లుడు తనని చూసి నిలబడలేదు అన్న అల్ప కారణంతో ధర్మ సూక్ష్మాన్ని విస్మరించి శివునిపై అంతులేని ఆగ్రహాన్ని పెంచుకున్నాడు. ఆ కోపాన్ని ఆపుకోలేక అందరి ముందు పరమశివుడిని నిందించడం ప్రారంభించాడు. ఓహో, ఎంతటి గర్వము! ఏమి ఈ అహంకారము! తనని తాను తెలుసుకోలేని ఈ శివుడు పరమ అజ్ఞాని. మామగారు ప్రజాపతి అయిన నన్ను చూసి కూడా మర్యాద ఇవ్వని వీడు ఒక దరిద్రుడు. ఈశ్వరుడు అన్న పేరులోనే ఐశ్వర్యం ఉంది, కానీ వీడి దగ్గర ఉన్న సంపద ఏమిటి? కేవలము శుష్కించిపోయిన ఒక ముసలి ఎద్దు. వయస్సు ఎంతో తెలియదు, రూపము ఎంతో వికారము. పవిత్రమైన వేదాలకు దూరమైన పాషాండుల చేత పూజించబడే వీడు చేతిలో కపాలము, మెడలో ఎముకలహారాలు ధరించే ఒక అశుభమూర్తి. అహంకారులైన వారు పూజించే ఈ దైవం లోకానికిచ్చే మంగళం ఏమిటి? శాస్త్రాలు అంగీకరించని గడి చర్మమును ధరించి చలికి వణుకుతూ శ్మశానాలలో నివసించే వీడు ఒక ఈశ్వరుడా? అలంకారానికి సర్పములను చుట్టుకునే వీడిని చూసి సజ్జనులు దైవంగా ఎలా అంగీకరిస్తారు? అసలు శివ అంటే మంగళకరము అని అర్థము. కానీ ఈ శివుడు పేరు వింటే నక్క గుర్తొస్తుంది. తోడేళ్లను చూసి పారిపోయే నక్కకు ఉన్నంత ధైర్యం కూడా లేని పిరికివాడు వీడు. భూత ప్రేత పిశాచాలను పరివారంగా చేసుకుని శ్మశానమే ఇల్లుగా చేసుకున్న వీడి కులం ఏమిటో, గోత్రం ఏమిటో ఎవరికీ తెలియదు. దుర్మాత్ముడైన ఆ నారదుడు వచ్చి చెప్పిన మాటను నమ్మి నా కుమార్తె సతీదేవిని వీడికిచ్చి వివాహం చేసి పెద్ద మోసమే చేశాను. ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే ఈ శివుని వెంటనే నా కుమార్తె ఉండి వీడికిచ్చే ఈ దరిద్రపు సుఖాలను అనుభవిస్తూ పడి ఉండనివ్వు. నీచకోస్తుడి దగ్గర ఉన్న పవిత్ర కలశాన్ని ఎలాగైతే వదిలేస్తామో శివుడిని, అతడిని పెళ్లాడిన నా కుమార్తెను కూడా నేను అలాగే వదిలేస్తున్నాను అని దక్షుడు విచక్షణ కోల్పోయి బహు విధాలుగా ఆ పరమేశ్వరుని దూషించాడు. అంతటితో ఆగకుండా తన కూతురిని, అల్లుడిని తన మహాయజ్ఞానికి ఆహ్వానించకుండానే కైలాసం నుండి వెనుతిరిగాడు దక్షుడు. ఆ విధంగా గర్వంతో కైలాసం నుండి వెనుతిరిగిన దక్ష ప్రజాపతి తన యజ్ఞవాటికకు చేరుకొని అత్యుక్కులతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు. యజ్ఞము జరుగుతున్నంతసేపు ఆయన మనసులో పరమేశ్వరునిపై ద్వేషం చల్లారలేదు. నిరంతరము శివుని నిందిస్తూనే ఉన్నాడు. ఆ యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలు అందరూ విచ్చేశారు. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్ష, రాక్షస, కిన్నర, కింపురుషులు ఇలా సకల లోకాల వారు ఆ యజ్ఞవైభవాన్ని చూడడానికి తరలి వచ్చారు. కైలాసంలో ఉన్న పుణ్యాత్మురాలైన సతీదేవికి తన తండ్రి చేస్తున్న అపూర్వ యజ్ఞాన్ని చూడాలని, అక్కడికి వచ్చే బంధుమిత్రులను పలకరించాలనే కోరిక కలిగింది.
అది స్త్రీ సహజమైన చాంచల్యమో లేక కన్నవారిపై ఉన్న మమకారమో కానీ పరమశివుడు వద్దని వారించినా సతీదేవి వినలేదు. శివుడు పలికిన ప్రతి మాటకు సమాధానం చెబుతూ వెళ్ళడానికే నిశ్చయించుకుంది. అప్పుడు పరమేశ్వరుడు అత్యంత వేదనతో, ఓ సుందరి, నీ తండ్రి దక్షుడు గర్వంతో విచక్షణ కోల్పోయి ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్తే ఆ సభలో నిన్ను ఘోరంగా అవమానిస్తాడు, నిందిస్తాడు. సహించరాని ఆ నిందలు విని నీవు నీ ప్రాణాలు విడిచిపెడతావు సుమా. గృహస్థ ధర్మం ప్రకారం భర్తను నిందిస్తుంటే భార్య సహించలేదు. నేను నిందలను భరించినట్లుగా నీవు భరించలేవు. కాబట్టి ఆ యజ్ఞశాలకు వెళ్ళవద్దు, అక్కడ నీకు శుభం జరగదు అని పరమశివుడు పార్వతీదేవిని హెచ్చరించాడు. కానీ విధివ్రాతను ఎవరు తప్పించగలరు? శివుడు ఎంతగా వారించినా సతీదేవి మనసు మార్చుకోలేదు. కనీసము ఒక్కసారైనా వెళ్ళి తన తండ్రి చేసే యజ్ఞాన్ని చూడాలని పట్టుబట్టి ప్రయాణమైంది. ఆమె పట్టుదలను చూసిన పరమేశ్వరుడు తన వాహనమైన నందిని ఆమెకు తోడుగా పంపాడు. వృషభ రూపంలో ఉన్న నందిపై సతీదేవి అధిరోహించగా శివపరివారమైన భూతగణాలు ఆమెను అనుసరించాయి. అలా అట్టహాసంగా యజ్ఞశాలకు చేరుకున్న సతీదేవి తన పరివారాన్ని బయటే నిలిపివేసి ఆవిడ ఒక్కతే ఆ యజ్ఞశాల లోపలికి ప్రవేశించింది. ఆ విధంగా పరమేశ్వరుడు వారించిన వెరని సతీదేవి యజ్ఞశాలలో ప్రవేశించిన తరువాత అడుగడుగున అవమానమే ఎదురైంది. అక్కడ ఉన్న బంధువులు ఎవరో కూడా ఆమెను పలకరించలేదు సరికదా, కనీసము కన్న తండ్రి కూడా ఆమె వైపు చూడలేదుట. అప్పుడు సతీదేవికి తన భర్త పరమేశ్వరుడు చెప్పిన హెచ్చరికలు గుర్తు వచ్చాయిట. గుండె బరువెక్కిన ధైర్యం తెచ్చుకుని యజ్ఞము జరుగుతున్న వేదిక దగ్గరికి వెళ్ళిందిట. అక్కడ దక్షుడు చేస్తున్న పని చూసి ఆమె నివ్వెరపోయిందిట. యజ్ఞంలో పరమశివునికి దక్కవలసిన రుద్ర ఆహుతిని విస్మరించి మిగిలిన దేవతలందరికీ ఆహుతులు ఇస్తున్నాడు దక్షుడు. కన్న తండ్రి చేస్తున్న ఈ ఘోరమైన అకృత్యాన్ని చూసి సతీదేవి కళ్ళల్లో నీళ్లు చుడులు తిరిగాయిట. ఆవేదనతో ఆమె ఇలా పలికిందిట, తండ్రి, ఉత్తములను అవమానించడం ధర్మం కాదు. లోకకర్త లోకభర్త అయిన ఆ రుద్రుడిని నిందించడం నీకు శ్రేయస్కరం కాదు. నాశనరహితుడైన ఆ పరమేశ్వరునికి హవిస్సులు ఇవ్వకపోవడం ఎంతటి అజ్ఞానము. ఇటువంటి దుర్బుద్ధి నీకు ఎలా కలిగింది? ఇక్కడ ఉన్న సభ్యులు ఎవరో నీవు చేస్తున్నది తప్పని ఎందుకు చెప్పడం లేదు? అందరికీ విధి విముఖమయ్యిందా అని సతీదేవి ఆవేదనగా ప్రశ్నించింది. కానీ ఆ సభలో సతీదేవి మాటలకు గౌరవం దక్కలేదు. ఆమె మాటలు విని సూర్యుడు వికటంగా నవ్వాడు. భృగు మహర్షి ఆమెను పరిహసిస్తూ తన గడ్డమును చరుచుకున్నాడు. మరికొందరు అపహాస్యం చేస్తూ వికార చేష్టలు ప్రదర్శించారు. విధివ్రాతకు లోబడిన దక్షుడు కుమార్తెను కూడా చూడకుండా శివుడిని ఆమెను మరిన్ని కఠిన పదాలతో నిందించాడు. ఆ భర్తృనందన విన్న సతీదేవి హృదయం వికలమైపోయింది. పవిత్రమైన తన భర్తను అంతలా దూషిస్తుంటే వినడమే మహాపాపమని భావించి అందుకు ప్రాయశ్చిత్తంగా ఆ యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగానే యజ్ఞవేదికలో ప్రజ్వరిల్లుతున్న అగ్నికుండంలో దూకి తన తనువును చాలించింది. ఈ బీభత్స దృశ్యాన్ని చూసి సభ అంతా హాహాకారాలతో నిండిపోయింది. ప్రమథగణాలు వెంటనే పరుగు పరుగున వెళ్ళి కైలాసంలో ఉన్న పరమేశ్వరునికి ఈ ఘోర వార్తను తెలియజేశారు. ఇంతటితో వైశాఖ పురాణములను 9వ అధ్యాయం సమాప్తము. సతీదేవి త్యాగం మరియు సజ్జననంద వల్ల కలిగే అనర్థాలను ఈ అధ్యాయం మనకు గుర్తు చేస్తుంది. మరో సర్గలో ఏమి జరిగింది అనే విషయాలని తెలుసుకుందాం. అలాగే మన సనాతన ధర్మం ఛానల్లో అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో అని ఒక వీడియో చేసి గతంలోనే పెట్టాను. అవి ఏమిటి అని ఈ కింద ఆ వీడియో పెడతాను. ఈ పురాణం అందరూ కూడా ఆ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. చంద్రశేఖర పాహిమాం.